రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉత్తర కొరియా చావుకొచ్చినట్లయింది. ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోరులో కిమ్ సైనికులు 1000కి పైగా మరణించడం లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ మేరకు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ సోమవారం ప్రకటించింది. గత వారం దక్షిణ కొరియా పార్లమెంటేరియన్స్కి సియోల్ గూఢచార ఏజెన్సీ సమాచారం ఇవ్వడంతో సోమవారం జేసీఎస్ ఈ ప్రకటన చేసింది. ఒక్క డిసెంబర్లోనే కనీసం 100 మంది ఉత్తర కొరియా సైనికులు ఈ యుద్ధంలో మరణించినట్లు సియోల్ గూఢచార ఏజెన్సీ స్పష్టం చేసింది. రష్యా మిలిటరీని బలపరిచేందుకు ఉత్తర కొరియా వేలాదిగా తమ సైనికులను పంపింది. ఈ ఏడాది ఆరంభంలో ఉక్రెయిన్ బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్న కుర్స్క్ సరిహద్దు ప్రాంతంలోకి కూడా కిమ్ తన సైనికులను పంపారు. అయితే ఈ సరిహద్దు ప్రాంతంలో ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్ బలగాలు పరుగులు పెట్టించినట్లు సమాచారం. ఈ మేరకు ఉక్రెయిన్కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను పోస్ట్ చేశాయి. ఈ వీడియోల్లో ఉక్రెయిన్ డ్రోన్లు కిమ్ సైనికులను పరుగులు పెట్టిస్తున్నట్లు, వారిపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉక్రెయిన్ బలగాలతో పోరాడటానికి వెళ్లిన ఉత్తర కొరియా సైనికుల్లో దాదాపు 1100 మంది చనిపోయినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక సియోల్, వాషింగ్టన్, క్వీవ్ వెల్లడించిన లెక్కల ప్రకారం దాదాపు 12,000 మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాలో ఉన్నారు. అయితే ఇంకొంతమంది సైనికులను రష్యాకు పంపేందుకు కిమ్ ప్లాన్ చేస్తున్నట్లు జేసీఎస్ తెలిపింది. అలాగే ఉక్రెయిన్ మీద పోరాడటానికి స్వీయ విధ్వంసక డ్రోన్లను రష్యాకు ఉత్తర కొరియా అందించినట్లు తమ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని జేసీఎస్ వెల్లడించింది. మరోవైపు రష్యాకు ఉత్తర కొరియా మిసైల్స్, ఆర్టిలరీ షెల్స్ కూడా అందిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.